అమ్మమ్మ చీమ కుట్టిందా ఏమైంది? అది పెద్దకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో అమ్మమ్మ చీమ కుట్టిందా ఏంటిది? ఆస్తమానం వచ్చి గుద్దేత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు, కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో చీమ 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 ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పీకలేరమ్మా, ఏదైనా ఫేస్ టు ఫేసే. ఏంట్రా గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం, అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య. తనేవాడు పెద్ద కూడింగా అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే సింహాద్రి పోన్లేరా, ఈ ఒక్కరోజు దాని చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడే ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, బత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా. రే ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా, ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి, మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలేమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాడిని పనిలోంచి తీసేయడమేంటి? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? వద్దు, మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి. అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్ళు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య.
పెద్దయ్య అమ్మాయి గారు పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరసైనడు. రాజా అలా ఉన్నావురా. పద. ఏంటి? నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ అలా నమస్కారం నమస్కారం. కూర్చోండి. సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ పనివాడిని దత్తత వాడు పనివాడు కాదండి, నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా మాటంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుడిలాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నా మీద ఎందుకు అరవడం? ఆయన గారి భాగవతం మీరే చూడండి. ఆ? ఇందు? 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 ఏంట్రా ఇదంతా? ఇందు, ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? బాగుంది మామయ్య గారు. ఇంటల్లుడిని ఓ నౌకరు తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టింది ఆయన కాదు కదా. సిగ్గు లేకుండా ఈ ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఎంత జరిగిన తర్వాత ఈ కొంపల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం. మాట్లాడరా నాన్నగారు? మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసినా తలవంపులు తెచ్చినా సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఓసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. దీనింటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు. దీనికోసమేనా? అవును. దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి? వెళ్దాం పదండి. నేను చెప్తున్నాను, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాటలు పెద్దయ్య, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన నా ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ నువ్వు సింహాద్రి, ఏమిట్రా ఇదే? నువ్వు ఈయన మాట కాదంటున్నావేంట్రా? నా మాట వినరా? ఒరే సింహాద్రి. జానకి, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. ఏమండి? పెద్దయ్య, నన్ను ఏమండి? ఎవరు పెద్దయ్యా? తలుపులు, ఆ మాట విను. తలుపులు ఇందుకు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళు. పెడతావు పద.
పోరా అనాథగాడిని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు. పోరా. ఎవరున్నారు? మీరెవరండి? ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? పుష్కర యాత్రికులకు విజ్ఞప్తి, సూచించిన లోతు దాటి లోనికి వెళ్ళకండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినకండి. ఆకుపచ్చ గౌన్ వేసుకున్న 2 సంవత్సరాల పాప తల్లిదండ్రులు ఎవరో ఎంక్వైరీ కౌంటర్ వద్దకు వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన. విశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా మూలాలం కృతం శ్రీమచ్చడగోపదద్వయం అస్మద్రధనం భోగ్యమస్తు మే మూర్తి. అర్చన ఇప్పుడు చేస్తారండి. అలా పక్కన కూర్చోండి బాబు, పిలుస్తాను. ఇందు 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 నా మాట వినండి. ఏమండి ఏమండి, మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేనెప్పుడూ నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. పోనీ నేనే వెళ్ళిపోతాను. సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి. మీరైనా చెప్పండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారా?